దేవునికి స్తోత్రాలు. ఈ ఈస్టర్ రోజున ప్రార్థనకి చేరువచ్చిన మీ అందరూ కూడా క్రీస్తు ప్రభు నామములో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియులారా, గమనించండి, ఈ రోజున మనం యేసుక్రీస్తు పునరుద్ధానం దినము గనక పునరుద్ధానం గురించినటువంటి సత్యములు మనము తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఈస్టర్ ఫెస్టివల్ అనేది ప్రపంచ దేశాలు ఆచరిస్తూ ఉన్నాయి. మనం ఈ రోజున ఈస్టర్ గురించిన సందేశం ఏంటో మనం చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. లూకాసు వార్త 24వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయం మొదటి నుంచి. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయ దుర్నింపబడుట చూచి లోపలికి వెళ్ళేది గాని ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదు. ఇతను గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రాలు ధరించిన ఇద్దరు మనుషులు వారి వద్ద నిలబడి వారు భయపడి ముఖములను నేల మోట ఉండగా, మీరు సజీవుడైన వాణిని మీరెందుకు మృతువులో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని ఆయన ఇంకా గలగంగా ఉన్నప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నదని వాగ్దానం. చాలు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు గురించి మనము గుడ్ ఫ్రైడే రోజున కొన్ని విషయాలు తెలుసుకున్నాం, విన్నాం. ఇప్పుడు ఆయనతో కూడా ఆయన పరిచర్య ప్రారంభించిన తర్వాత ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సిలువ వేయబడి ఆయన సమాధి చేయబడి ఆయన 3వ దినాన లేస్తాడని వాళ్ళకి చెప్తూనే ఉన్నాడు ప్రభు. నేను 3వ దినాన లేస్తాను అని. కానీ ఈ స్త్రీలు మాత్రము మగ్దలేని మరియా, మార్తమ్మ, ఈ స్త్రీలందరూ కూడా సమాధి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు యొక్క దేహాన్ని చూడాలని సుగంధ ద్రవ్యములను తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ యేసు ప్రభు లేడు. ఇద్దరు దేవదూతలు కనిపించి వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే, ఆయన మీకేం చెప్పాడు అది జ్ఞాపకం చేసుకుని ఏమని చెప్పాడు? నేను లేఖనాల ప్రకారంగా మృతి పొందాలి, సమాధి చేయబడాలి, 3వ దినాన లేపబడాలి అనే విషయాన్ని వాళ్ళకి చెప్తూనే వచ్చాడు. కానీ వీళ్ళు మర్చిపోడు, ఇది అవధుతులు గుర్తు చేస్తారు. మీరు సజీవుడైన వారిని మృతులలో ఎందుకు ఎతుకుతున్నారు? అర్థమైంది మీకు? యేసుక్రీస్తు మరణ, జన్మ, మరి సమాధి, పునరుద్ధానాల గురించిన విషయాలు మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం అనే సంగతి మనకు బాగా తెలుసు. కాకపోతే ఈ రోజున నేనేమంటున్నానంటే, ఈ లూకాసు వార్తలోనే యేసుక్రీస్తే కాదు, ఆయన పునరుద్ధానుడు అవుతాడు, చనిపోతే మళ్ళా తిరిగి లేస్తాడు, చనిపోయి మళ్ళా లేస్తాడని యేసుక్రీస్తుకు ఒక్కడికే, యేసుక్రీస్తు చెప్పిన వాళ్ళకే కాదు, ఆయన ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకున్న భక్తులందరికీ కూడా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి తెలుసు. చాలా మందికి తెలుసు. ఇక్కడ మనం ఏం ఆలోచిస్తున్నామంటే, యేసుక్రీస్తు గురించి ఇంకా లూకాసు వార్త 24వ అధ్యాయము 25వ వచనంలో ఏం చెప్పబడో చూడండి. అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మాందులారా,
మన్నమతులారా క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కాదా అని వార్త చెప్పి మోసేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తనను గురించిన వచనముల భావనలు వారికి దొరికింది. అంటే ఇప్పుడు మనకు ఏం అర్థమవుతుందంటే యేసుక్రీస్తు భూమి మీదకి వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన ఏమవుతాడు? మరణించి పాపులందరి కొరకు సమాధి చేయబడి 3వ దినాన లేపబడతారనే విషయాలు ఆయన రాకముందే, ప్రభు ఈ భూమి మీదకి రాకముందే ప్రవక్తల ప్రవచనాలు ఉన్నాయి. పిల్లలకు నేనేమంటానంటే ఇక్కడ ఇంతకీ పునరుద్ధానం ఉందా లేదా? పునరుద్ధానం ఉందా లేదా? ఈ డౌట్ ఎవరికి వచ్చింది? ఈ డౌట్ ఎవరికి వచ్చింది నాన్న చెప్పండి. ఈ డౌట్ ఎవరికి ఉంది? మరణం అంటే అందరికి తెలుసు ప్రియులారా. మరణం అంటే అందరికీ ఎలాంటిదంటే చేదైనది, దుఃఖాన్ని మిగిలిస్తుంది, ప్రలాపనిస్తుంది, వేదన కష్టాలని వస్తాయని మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ పునరుద్ధానం ఉందని యేసుక్రీస్తు చెప్తున్నాడు. పునరుద్ధానం అనగానే చనిపోతే మరొక్క బ్రతుకు ఉంది మనిషికి. ఏమన్నాట? చనిపోతే మరొక్క బ్రతుకుంది. కానీ పునరుద్ధానం గురించి యేసుక్రీస్తు ప్రకటిస్తున్నాడు. కానీ పునరుద్ధానం లేదని చెప్పే వాళ్ళు ఎవరు చెప్పండి? పునరుద్ధానం లేదని చెప్పేవాళ్ళు ఎవరు? ఒకసారి మత్తయి సువార్త వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 23వ వచనంలో ఒకసారి చదువుకున్నాం కూడా. పునరుద్ధానము లేదని చెప్పండి. పునరుద్ధానం అంటే ఏంటి? చనిపోయి మరలా తిరిగి లేయటం, మరొక్క బ్రతుకు బతకటం, దాన్ని పునరుద్ధానం అంటున్నాం కదా. సద్దుకయ్యులు ఏమంటున్నారంట? పునరుద్ధానం లేదని చెప్పేటి సద్దుకయ్యులు ఆ దినమున ఎక్కడికి వచ్చారంట? యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారు. సద్దుకయ్యులు అంటే ఎవరో కదమ్మా బాబోయ్, వీళ్ళు కానీ నోరు తెరిచి క్వశ్చన్ వేశారంటే ఎంత పెద్ద మూతి మీద మేసం మనుషుల మగోడైనా సరే వాళ్ళ దగ్గర తల దించాల్సింది. ఎందుకంటే వాళ్ళు వేసే ప్రశ్నలు ఎలా ఉంటాయంటే ఎవ్వరు చెప్పలేనుగా, చిక్కుముడులుగా ఉంటాయి. కాబట్టి సర్దికాయలు అని పేరు పెట్టి వాళ్ళకి ఆ సర్దికాయలు ప్రశ్నలు వేస్తానే ఉంటారు. ఈ ప్రశ్న ఎవరి దగ్గరకు వచ్చి చెప్తున్నంటే ఎంతకాలం నుంచి యేసుక్రీస్తు ప్రభు అనే ఒక ఆయన పునరుద్ధానం ఉంది, చనిపోతున్న ఒక బతుకుంది, దేవుని కోసం బతకండి, పరిశుద్ధంగా తెచ్చుకోండి, మనకు బతికిస్తాడు దేవుడు అని అంటున్నాడు. ఈయన నోరు నూపిద్దాం మనము అని చెప్పి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు. ఆ వచ్చేవాళ్ళు ఏదో మనలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చుంటే మనం చెప్పలేకపోయింది మేము. అసలు ఎవరి దగ్గరకు వచ్చారంటే జ్ఞానమైనటువంటి జ్ఞానమునే అడిగేదానికి వచ్చేవాళ్ళు. ఎవరు ఆ జ్ఞానము? సైన్యంతో దిగి వచ్చిన జ్ఞానము యేసుక్రీస్తు ప్రభు. ఆ జ్ఞానం దగ్గరికి వచ్చాడు. ఈ దెబ్బతో చూడు యేసుక్రీస్తు 3 చెరువులు నీళ్లు తాగేస్తాడు మనం వేసే ప్రశ్నకని పునరుద్ధానం గురించి అడిగేదానికి వచ్చాడు. పునరుద్ధానము లేదని చెప్పు సర్దికాయలు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా ఏమన్నాడు? బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకోమని తన సహోదరునికి సంతానం కలిగజేయవాలని మోసే గ్రంథములో రాశాడు కదా. మాలో 7 సహోదరులు ఉన్నారు. మొదటివాడు పెళ్లి చేసుకున్నాడు ఒక ఆమెని, చనిపోయాను. కానీ ఆమె పిల్లలు లేకుండా చచ్చిపోయాడు. అతనికి సంతానం లేనందువల్ల అతని సహోదరుడు అతని తమ్ముడు అతని భార్యని పెళ్లి చేసుకొని సంతానం కలిగి చేయాలి. ఇది ధర్మశాస్త్రం రూలు.
రెండో వాడును మూడో వాడును ఏడో వాడు వరకు అందరు పిల్లలు లేకుండా చచ్చిపోయారు. ఆమె చేసుకున్నారు, చచ్చిపోయారు. అందరి వెనక ఆ స్త్రీ కూడా చచ్చిపోయింది, పెళ్లి చేసుకున్నాను. ఓకే, చచ్చిపోయింది. ఇప్పుడు ఏంది? పునరుత్థానమందు ఇదిగో ఇప్పుడు యేసుక్రీస్తుకి పునరుద్ధానమందు ఈ ఏడుగురు నువ్వు చెప్పినట్టు పునరుద్ధానం అనేది ఉంటే ఇప్పుడు ఎంతమంది పెళ్లి చేసుకున్నారు భూమి మీద? ఆమె 7 భర్తలు ఆమెకి. అప్పుడు నువ్వు చెప్పినట్టు పునరుద్ధానం ఉంటే, అంటే చచ్చిపోయిన తర్వాత మళ్ళా లేపబడితే వాళ్ళందరూ ఈ 7గురిలో ఆమె ఎవరికి భారీగా ఉంటది? వేసేసారండి ప్రశ్న. ఎవరికి? ఇప్పుడు మీరు చెప్పండి చూద్దాం. ఏమన్నారంటే, అయ్యా చచ్చిపోయిన తర్వాత చాలా సమస్యలు ఉన్నాయి, చచ్చిపోకుండా లేకుండా ఉంటే మంచిది. అసలు ఎందుకు తెలుసా? చచ్చిపోతే ఏం సమస్యలు తెలుసా? ఒక ఆవిడికి 7 మంది భర్తలు. ఇప్పుడు ఒకవేళ ఆమె లేయబడి 7 మంది లేస్తే ఈ 7 మందికి ఏం భారీగా ఉంటదా అని వేశారండి యేసుక్రీస్తు ప్రశ్న. ఇప్పుడు ఏం చెప్పాలా యేసుక్రీస్తు ప్రభు? ఏం చెప్పాడు చూడండి. అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరపడుతున్నారు, పొరపాటు చేస్తున్నారు. పునరుద్ధానమందు అంటే చచ్చిపోయి లేచిన తర్వాత ఎవ్వడను పెళ్లి చేసుకున్నాడురా, పెళ్లికి ఇవ్వబడరా. వాళ్ళు పరలోకమందు దూతల వలె ఉండును. ఎలా ఉంటారంటమ్మా? దూతల వలె ఉంటారు. ఎలా ఉంటారంట? ఆయన మీరు చెప్పినట్టు ఈ దరిద్రం అంతా మన పరలోకంలో ఉండదు. అర్థమైందా? ఇప్పుడు ఒక సహోదరి ఈ ప్రశ్న అడిగింది. ఆ సహోదరుడు వచ్చింది కదా, ఏం అడిగింది? చచ్చిపోయిన తర్వాత అన్నయ్య మనం అందరం వెళ్ళిపోతాం కదా, ఇదిగో ఈయన నా బిడ్డలు, ఈయన నా భర్త అని తెలుస్తుందా అని అడిగింది. ఇదే అంత ప్రశ్న చూడండి. చచ్చిపోయిన తర్వాత ఇదిగో ఈడు నా బిడ్డ, ఇదిగో ఈయన నా భర్త, లేకపోతే ఇదిగో ఈయన నా భార్య అనేది ఏమన్నా గుర్తుంటుంది అక్కడ పరలోకం? ఉండదా? ఉంటది. ఎక్కడ జరిగితే సన్నివేశం అంటే లాజరు అబ్రాహాం జరిగింది. అబ్రాహాము రొమ్మును ఎవరు వెళ్ళిపోయి అనుకున్నాడు అంటే లాజరు వెళ్ళిపోయాడు. ఈ భూమి మీద కష్టపడి దేవుని కోసం బతికి కన్నీళ్ళైనా బాధలైనా ఆకలి సరిగ్గా కడుపు నిండినోడు కాదు, కంటి నిండా నిద్ర లేదు, ఆరోగ్యం సరిలేదు, అయినా దేవుని కోసం శాశ్వత జీవితాన్ని అర్పించుకొని బతికేశాడు. ఎవరున్నా ఈ ఊరు లేకపోతే ఇది శాశ్వతం కాదు అమ్మా, అంతేనా? ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్యమహిమలో నన్ను పిలిచి ఆ శుభవేళ ఏ నూదులో అర్థమైంది కాదు వింటున్నారా? అప్పుడు లాజర్ని ఈ ధనవంతుడు పాతాళంలో ఉన్నటువంటి అగ్ని గోళంలోకి వెళ్ళాడు. ఆ లాజరేమో అబ్రాహాం రొమ్ములు అనుకున్నాడు. ఇక్కడి నుంచి ఎవరిని చూశాడు? అబ్రాహాం రొమ్ములు ఉన్నటువంటి లాజర్ని, ఆయన ధనవంతుడు వాకటి ఆయన పోయి నెమ్మది కలిగిన స్థలంలోకి వెళ్ళాడు. అప్పుడు ఎవరిని గుర్తుపెట్టాడు? ఇతను ఎవరిని గుర్తుపెట్టాడు? లాజర్ను గుర్తుపెట్టాడు. అంటే అర్థమైంది, ఇది నా ఇంటి వాకటి ఉన్నాడు అంటే ఇంక మనం వెళ్ళామనుకో, ఒకవేళ నరకానికి వెళ్ళారు అనుకో, ఒకవేళ అప్పుడు ఎవరైనా కానీ ఏముంటది అక్కడ గుర్తు కంపల్సరీ ఉంటుంది. ఇదిగో ఈయన అంటారు కానీ ఈ బాంధత్వం రక్త సంబంధం ఉండదు. ఎలా ఉండాలంట? దేవదూతల వలె ఉంటారు అన్న. అంటే ఈ కుటుంబ బాధ్యతలు ఇవన్నీ లేవు అక్కడ. అది ఎలా ఉంటుంది అనేది మాత్రం పూర్తిగా, అంటే కొన్ని విషయాలు మాత్రం తెలిసినాయి, పూర్తిగా సస్పెండ్. అది ఎలా ఉంటదంటే, మనం ఈ భూమి మీద అన్నిటికంటే సుఖమైనటువంటి విషయం గురించి ఆలోచిస్తాం కదా, అన్నిట్లో కూడా సుఖాల కోసం కష్టపడుతుంటారు కదా. కానీ దేవుడు అంటున్నాడు, అట్లన్నిటికి మించినటువంటి డబల్ ఆనందం
సంతోషం అనేది పరలోకంలో ఉంటుందంట. కాబట్టి నేను ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఇక్కడ ఈ యేసుక్రీస్తు ప్రభుని అడిగారు, పునరుద్ధానం ముందు లేచిన తర్వాత అక్కడ ఏముండదంట, పెళ్లిళ్ళు ఉండదు అన్నారు. అప్పుడు ఏంటి మళ్ళీ అడిగారు వాళ్ళు ప్రశ్నలారా, ఏమడిగారు? మృతుల పునరుత్థానం గురించి నేను అబ్రహాము దేవుడను. ఇదిగో మృతుల పునరుద్ధానం గురించి ఏ వచనాన్ని చూపించి మాకు నిరూపిస్తావు అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు అంటారు, మృతుల పునరుద్ధానం గురించి నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా అన్నాడండి. ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాదు అన్నారు. ఇంకా వీళ్ళకి ఏమైపోయిందో తెలుసా, ట్రాన్స్ఫార్మర్ ఫీజు పోయినట్టు బల్బులు టీవీ లైట్లు అన్ని వెళ్ళిపోయినవాడు. ఎందురా ఎన్నో మంది మేము చూపించాం, మా నోరు అంతమంది ఉన్నవాళ్ళు ఒకే ఒక మాట ఏం చేశాడు ప్రభు, నోరు మూపేసేసాడు. అంటే నోరు మూపించటం అంటే ఇదే మూర్ఖులకు అని నోరు మూపించటము దేవుని చిత్తం. అంటే ఎలా మూపించాలి, గొడవకు పోయి అరుచుకొని గొడవ వేసుకొని కాదు మూపించేది. నోరు అనకూడదు, వాక్యంతో మూపించాలి, వాక్యంతో మూపించాలి. ఇప్పుడు సజీవులకే దేవుడు కదా, ఇదే చెప్పాడు పునరుద్ధానం ఉందని నువ్వు ఏ వచనంతో నిరూపిస్తామని వాళ్ళు మాట్లాడినప్పుడు ప్రభు అన్నాడు, అబ్రహాం దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అనే మాటలు మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు, మృతులకు కాదు. అంటే దేవుడి ఉద్దేశంలో ఈ భూమి మీద మరణించినటువంటి ఈ భౌతికమైనటువంటి మరణాల గురించి కాదు ఆయన చెప్పేది. అక్కడ రెండో మరణం ఉంది, ఆ రెండో మరణం అగ్ని జ్వాలలు. ఆ అగ్ని జ్వాలలో ఉన్న అస్సలైన మృతులు, వాక్యం లేకుండా ఆత్మలో చచ్చిన వాళ్ళు కూడా అసలైన మృతులు. యేసుక్రీస్తు అన్నాడు, మృతులు పాతి పెట్టుకోవడం నువ్వు నన్ను వెంబడించు. నా తండ్రి చచ్చుకున్నాడయ్యా అంటే, నీ తండ్రిని కూడా నువ్వు చూసేదానికి లేదు, నన్ను వెంబడించు, వాక్యాన్ని వెంబడించు, నన్ను వెంబడించు. చనిపోలే నువ్వు నన్ను వెంబడిస్తున్నావు, నువ్వు వెంబడించాను. ఎందుకని అంటే దేవుని పనులు ఉంది, నువ్వు దేవుని పనులు ఉన్నావు, దేవుళ్ళ పనులు ఉన్నప్పుడు దాన్ని వదిలేసుకోకూడదు. నా గట్టి ముందు చేయబెట్టి వెనక్కి తిరిగి చూడకూడదు నువ్వు. అర్థమైందా నాన్న అని ఆ వాక్యాలు ఉన్నాయని. నేనేమంటున్నానంటే, ఇప్పుడు అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అంటే ఈ భూమి మీద ఉన్నాడు. అప్పుడు ఆయన చెప్పినప్పుడు లేడు. ఉన్నాడా లేరు. అబ్రహాం ఎవరు? అబ్రహాము ఆయన ఒక ఖలీదీయుడిగా, ఒక అన్యజనుడిగా ఉన్నప్పుడు ప్రభు దేవుడు ఆయన్ని పిలిచి, మీ దేశం నుంచి, మీ బంధువుల దగ్గర నుంచి నేను చూపించే దేశానికి వచ్చానప్పుడు ఆయన మాట నమ్మి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఆయన్ని ప్రేమించి అబ్రహానికి ఎవరిని ఇస్తాడు? కుమారుణ్ణి, ఇస్సాకుని ఇస్తాడు. ఇస్సాకు తర్వాత వచ్చి దేవుని కోసం బతికినప్పుడు ఆయనకి ఎవరిని ఇస్తాడంటే యాకోబుని, ఏసావుని ఇచ్చినప్పుడు యాకోబుని దేవుడు ఎంచుకోవడం, ఇశ్రాయేలుగా మార్చుకోవడం అనే సంగతి మనకి తెలుసు. కానీ ఇక్కడ అబ్రహాం దేవుని, యాకోబు దేవుని అంటే వాళ్ళు చచ్చిపోయారు కదా ఈ భూమి మీద. భౌతికంగా అంటే భౌతికంగా చచ్చిపోయారు, కానీ వాళ్ళు ఆత్మీయంగా దేవుని దగ్గర ఎలా ఉన్నారు? పరదేశంలో సజీవులుగా ఉన్నారు. కాబట్టి దేవుడు ఏమంటాడంటే, మృతులకి దేవుడు కాదు ఆయన, ఆత్మలో చచ్చిన వాళ్ళకి దేవుడు కాదు, ఆత్మలో బతుకున్న వాళ్ళకి, సజీవులకే దేవుడు ఆయన. అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అనే వాళ్ళు ఏమైనట్టు ఇప్పుడు బతుకున్నారా? పరదేశంలో ఉన్నారు, బతుకున్నారు. అందుకని వాళ్ళ పేర్లు చెప్పాడు ఆయన. ఎక్కడ చెప్పాడు? అది ఎవరితో చెప్పాడు ఆ మాట? మోషేతో చెప్పాడు నిర్గమకాండంలో. చూడండి, నిర్గమకాండం. మోషేకు కూడా తెలుసు పునరుద్ధానం గురించి. ఎస్, పునరుద్ధానం గురించి మోషేకు కూడా తెలుసు. ఆ దినాల్లోనే బతికాడు మోషే. 3వ అధ్యాయము 3:16-15
పాలు తేనె ప్రపంచ దేశమునకు అది కాదా 15 మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను నీ పితరుల్లో దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన యెహోవా మీ అద్దకు నన్ను పంపినని చూడు. మోషే అడిగాడయ్యా, నన్ను వెళ్ళమంటున్నావే, వాళ్ళు ఐగుప్తు దేశంలో చిత్రహింసలు పెడుతున్నారు, వాళ్ళు నేను ఎలా విడిపించగలను అన్నప్పుడు ఎవరు నేను పంపించారు, ఆ దేవుడి పేరు ఏంటంటే అప్పుడు చెప్పమన్నాడు ఆయన. ఏం పేరేది? నేను అబ్రహాం దేవుని, ఇస్సాకు దేవుని, యాకోబు దేవుని అన్నాడంటే అప్పుడు అంటే ఈ భూమి మీద లేరు కదా వాళ్ళు, అంటే వాళ్ళు చనిపోయి పునరుద్ధానంలో లేపబడతారు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా లేపబడతారు అని దాని అర్థం. అప్పుడు మోషేకి పునరుద్ధానం, యేసుక్రీస్తు పునరుద్ధానం గురించిన అవగాహన ఉందా? ఉంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో ఈ సందర్భాన్ని గమనించండి. మోషే ఎవరు? మీకు తెలుసు కదా ఆయన స్టోరీ మొత్తము. ఒక బానిసలకు పుట్టినటువంటి వ్యక్తి మోషే. మా ఐగుప్తు రాజు 2 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరినీ ఐగుప్తులో పిల్లలందరూ చంపేమన్నప్పుడు పుట్టిన వ్యక్తి మోషే. వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే ఒక జమ్మి పెట్టి నల్లి నైలు నదిలో వదిలేస్తే ఆ జమ్మి పెట్టి ఫరో కుమార్తెకి దొరికితే ఆ ఫరో కుమార్తె భర్త చచ్చిపోయినప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో మోషే గురించి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే, విశ్వాసం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వాసము వినటం వల్ల. ఎవరి గురించి వినాలి? మరి క్రీస్తుల గురించి ఎప్పుడు విన్నాడు మోషే? పాత నిబంధన కాలంలో. ఇది ఎలా తెలిసింది అంటే దేవుడు చెప్పాడంటే చెప్పాడు ఆయనకి. నేను అబ్రహాం దేవుని, ఇస్సాకు దేవుని, యాకోబు దేవుని అన్నాడంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ దీనికి లీక్ అయిందా లేదా యేసుక్రీస్తు గురించి? ఆ విశ్వాసాన్ని బట్టి క్రీస్తు విషయమైన నింద గొప్ప, దానికి ముందు వదిలేశారు మీరు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకోలేదు గాని అల్పకాలపు పాప భోగాలు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకున్నట్టుకు ఆయన ఒప్పుకోలేదు. మోషేని వాళ్ళ తల్లి అడుగుతుంది, పెంపుడు తల్లి, నాన్న ఇదిగో ఐగుప్తు సింహాసనం మీదే అన్నాడు. ఐగుప్తు సింహాసనం మీదే, ఐగుప్తులో ఉన్న అన్ని నువ్వు ఆ సామ్రాజ్య అధినేతలు నువ్వు దాని మీద కూర్చుంటే ఎన్ని దేశాలు నీకు స్థలం కొడతాయి తెలుసా మోషే? నీకు సాయికలు పడతాయి, నీకు శాస్త్రాలు పడతాయి, నీ దగ్గర మోకరంగుతారు అందరూ. దయచేసి ఆ సింహాసనాలను కూర్చోనానా అంటే అప్పుడు తల్లితో చెప్పాడు, ఆయనకి పెద్దవాడైనప్పుడు, వద్దు మమ్మీ, నాకు అల్పకాలపు సుఖభోగాలు అనుభవించట కంటే క్రీస్తు విషయమైన నింద శ్రమను ఏం పడతాను అంటే యేసుక్రీస్తు కోసం శ్రమలు పడటము అప్పుడే నేర్చుకున్నాడు మోషే. ఇప్పుడు ఆయన రాజరికాన్ని వదిలేసుకున్నాడు, సింహాసనాన్ని వదిలేసుకున్నాడు, ప్రేమించిన వ్యక్తిని కూడా వదిలేసుకున్నాడు. ఎవరి కోసం? ఎవరి కోసం? ఈ త్యాగము యేసుక్రీస్తు వచ్చి సిలువలో తెచ్చిపోయిన తర్వాత కూడా మనకి రావటం లేదే. సిలువలోకి రాకముందు ఆయన ఆ త్యాగం చేశాడు. మనకేది ఆ త్యాగం? ఆ త్యాగం ఏది? ఒక అబ్రహాం దేవుని కోసం సర్వాన్ని వదిలేసుకున్నాడు. ఒక మోషే ఐగుప్తు సామ్రాజ్యాన్ని వదిలేసుకున్నాడు, రాజుగా ఉండే భాగ్యాన్ని కూడా వదిలేసుకున్నాడు. అర్థమవుతుంది మీకు? ఒక దావీదు కూడా దేవుని కోసం ఎంత బాగా బతికాడో తెలుసా? దేవుని కోసం ఆయన ఎన్ని త్యాగాలు చేసుకున్నాడో తెలుసా? దావీదు చిన్నతనం నుంచి దేవుని సన్నిధిలో అలవాటు అయినటువంటి దావీదు దేవుని కోసం బ్రతికేదానికి అలవాటు చేసుకున్నటువంటి భక్తులు వీళ్ళందరూ. యెషయా గారు ఆ 53వ దాంట్లో అంతా ఎవరి గురించి వర్ణించాడు యెషయా గ్రంథంలో అంటే యేసుక్రీస్తు గురించి. ఆ రోజున ఆయనకి తెలుసు అంటే ఆ రోజే తెలుసు ఆయనకి. ఆయన రాకముందే తెలుసు ప్రభు వస్తాడు,
ఆయన తిరిగి మళ్ళా ఏమవుతాడు? సమాధి చేయబడి లేపబడతాడు. మరణించి మృత్యువు గెలిచి లేస్తాడు. ఏ మరణానికైతే మనిషి భయపడుతున్నాడో దేవుని కోసం అయితే మరణం వస్తుందని వాటి కోసం ఆ మరణాన్నే ఆయన ఏం చేశాడంటే ముళ్ళుని విరిచేశాడంట యేసుక్రీస్తు. 53వ అధ్యాయం ఇందాక చదువుకున్న యెషయా గ్రంథం చదవండి దాన్ని మొత్తం దాంట్లోకి వెళ్ళిపోతుంది. తెలియజేసిన సమాచారము ఎవరు నమ్మిను? యెహోవా వాక్కు ఎవరికి బయలుపరచబడిను? లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను యేసుక్రీస్తు గురించి అతడు ఆయన ఎదుట పెరిగిను. ఆయన ఎదుట పెరిగాడు. స్వరూపమైన సొగసైన లేకపోయిందంట. అపేక్షించినట్లుగా అతను చూసి మనం అబ్బా చాలా బాగున్నాడు, ఎంత బ్యూటిఫుల్ అనుకోవడం లేదంట. అతని ఎందుకు స్వరూపము లేదు. అతను ఎందుకు స్వరూపం లేదు. అతను తునీకరించబడ్డాడంట. అసహించుకున్నారు అందరూ యేసుక్రీస్తు ప్రభుని. ఆయన మనుషుల వలన విసర్జించబడి వ్యసనక్రాంతుడు గాను వ్యాధిని అనుభవించిన వాడు గాను మనుషులు చూడగలని వాడు గాను అతను తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే అతడు మన రోగములను భరించును, మన వ్యసనములను వహించును. అయినను ఎత్తబడిన వాని గాను దేవుని వారిని బాధింపబడిన వాని గాను శ్రమనందిన వాని గాను మనం అతన్ని ఎంచుతుంది. మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడను, మన దోషం బట్టి నలుగుపట్టబడను, మన సమాధానానికి శిక్ష అతని మీద పడను. అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగించున్నది. మనమందరం గొర్రె వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతి వారిని తన అతను దౌర్జన్యం ఉన్నది. బాధిపబడిన అతను నోరు తెరవలేదు. బొచ్చు కత్తిరించమని మౌనముగా ఉండినట్లు అతను నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పునందని వాడి అతను కొనుక్కోబడిను. అతను నా జనులు ఎత్తిక్రమం బట్టి మెట్టబడినగా సజీవుల భూముల నుండి అతను కొట్టివేయబడిను. అయినను అతని తలుపు వారి ఈ సంగతి ఆలోచించాలని ఎవరు? అతను మరణమైనప్పుడు భక్తితో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొక్క అతను ఉంచబడెను. నిశ్చయముగా అతను అన్యాయం ఏమి చేయలేదు, నోట ఏ కపటము లేదు. అతను నలుగుటకు యెహోవాకు ఇష్టమైన ఆయన అతనికి వ్యాధి కలుగు చేసను. అతను తను తాని అపరాధ పరిహార్థ పని చేయగా అతని సంతానం చూచును. చాలు ఇవన్నీ కూడా ప్రభు గురించి మళ్ళీ చదువుకోండి మీరు ఇంటికి పోయిన తర్వాత. ఆయన ఏ విధంగా శ్రమ పడాలో ఇవన్నీ ఆయన రాకముందే ప్రవచనం చెప్పాడు యెషయా గారు. అంటే ఆయన కూడా వచ్చి యేసుక్రీస్తు రాకముందే ప్రభు గురించి అంటే తెలుసు, పునరుద్ధానుడు అవుతాడని తెలుసు. మరి పునరుద్ధానాన్ని నువ్వు నమ్ముతావా? పునరుద్ధానం చనిపోతే బతుకుందని నువ్వు నమ్ముతావా? దేవుడు మేము కష్టమే నాకు తెలిసి. ఎవరికైనా పోయి చెప్పండి మీరు చచ్చిపోతే నువ్వు మళ్ళీ బతుకుతావు అంటే నీ దారి నువ్వు చూసుకోపో అంటారా? నమ్ముతారా? అదే ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చి ఇన్సూరెన్స్ అంటే ఈ పాలసీ ఒకటి ఉందండి మా దగ్గర, మీరు డబ్బులు కట్టారు, చచ్చిపోతే మీకు డబ్బులు వస్తాయంటే మనిషి ఏం చేస్తారు? అబ్బా భలే 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 రండి మేము కూడా కడతాం అంటారు. అది చచ్చిపోతా నీకు బతికిస్తాను అన్న దేవుణ్ణి మాత్రము మనిషి నమ్మరు. కానీ చచ్చిపోవాలి అందరం అయితే ప్రసంగి గ్రంథం ఒకసారి చూడండి, 7వ అధ్యాయం 2వ వచనం. అందరికి వస్తుంది మరణం. నిండు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చి మరణము నేను చచ్చిపోను ఏదో ఓడికి మాలిగా ఉంటున్నా, ఆ చచ్చిపోయాడు నేను చచ్చిపోలేదు అనుకో. నీకు కూడా ఏ క్షణమో ఏ దినమో ఏ నిమిషానికి ఏం జరుగునో ఎవరు ఊహించరు. అది చెప్పండి. మరణం అనేది అందరికీ వస్తుంది, కానీ చచ్చిపోయిన తర్వాత మీకేమి ఇస్తామంటున్నాడు దేవుడు? బతికిస్తామంటున్నాడా? ఎక్కడ చెప్పాడు అన్నమాట? అప్పుడు వీళ్ళందరూ అడిగారు అన్నమాట దేవుడిని, అయ్యా చచ్చిపోయిన తర్వాత మనకు బతికిస్తానని గ్యారెంటీ ఎట్టా? మిమ్మల్ని ఎట్లా నమ్మాలంటే ఆయన చెప్పాడు, భవిష్యత్తులో నా కుమారుడిని భూమి మీదకి పంపిస్తాను. ఆయన వచ్చి ఆయన ఏమవుతాడు చెప్పండి? ఏమవుతాడు ఇప్పుడు చెప్పాలి నేనా? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయం 1 చదవండి ఫస్ట్. మరియు
సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. దాన్ని అంగీకరించితిరి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును సువార్త ఏంటంటే నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము చెప్పండి. లేఖనముల ప్రకారం ఏమవుతాడు? క్రీస్తు మృతి పొందుతాడు, సమాధి చేయబడతాడు, తిరిగి 3వ దినాన లేపబడతాడు అనే సువార్తను విషయాన్ని తండ్రి అయిన దేవుడు చెప్పాడు. ఈ విధంగా జరుగుతుంది భవిష్యత్తులో కుమారుడు. నోటు మాటతో చెప్తే మేము నమ్మమయ్యా, మేము నమ్మం. మరి ఏం చేయాలా? మాకు ఒక సూచన కావాలి. అపోస్తల కార్యాలకు వెళ్ళిపోండి, అక్కడ సూచన చూపిస్తాడు దేవుడు. 17వ అధ్యాయం 31వ వచనం చూడండి. ఎందుకనగా చచ్చిపోతే బతికిస్తామని నేను ఎట్లా నమ్మాలన్నప్పుడు చెప్పబడుతున్నమాట. ఎందుకనగా తమ నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చడి ఒక దినాన్ని, అంటే తీర్పు ఎవరి ద్వారా నిర్ణయించున్నాడు? యేసు క్రీస్తు ద్వారా తీర్పు తెరవబోతున్నాడు దేవుడు భూలోకానికి. మృతులలో నుండి ఆయనను అంటే యేసు క్రీస్తుని లేపినందున దానిని మీరందరూ నమ్ముటకు అందరికి ఆధార్ కార్డు వచ్చింది. ఆధారం వచ్చింది మనందరికి. యేసు క్రీస్తు లేఖనాల ప్రకారం ముక్తి పొందుతాడు, మీ పాపాల కోసం సమాధి చేయబడతాడు. ఆయన్ని మళ్ళా ఏం జరుగుతుంది? తిరిగి లేపబడతాడు అన్నప్పుడు ప్రియులరా నీకు ఏంది సూచన? ఏంది మీకు ఆధారము? ఏంది మీకు అంటే ఆ సూచనను చూపిస్తారు. చూడండి, ఆధారము, సూచన, రక్షణ, ఈ దాని ద్వారా మీకు కలుగుతాయని చెప్తాడు. చదువుదండి కంటిన్యూ. మృతుల పునరుద్ధానము గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి. ఎక్కడి నుంచి ఎక్కడ ఆపేరు, ఎక్కడ జరుగుతావు? ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకములకు తీర్చిపోయే ఒక దినమును నిర్ణయించున్నాడు. మృతుల్లో ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేసి ఉన్నాడు. మృతుల పునరుద్ధానమందు వారు విన్నప్పుడు కొందరు అపహాసించారంట. ఏంది? ఒకసారి వినమని చెప్పింది. అలా ఉండగా చాలే. ఇప్పుడు యేసు క్రీస్తు మృతి పొందాడని నమ్ముతారా మీరందరూ? వాళ్ళ పాపాలు నిమిత్తం నమ్ముతారా? సమాధి చేయబడ్డాడని నమ్ముతారా? తిరిగి లేచాడని నమ్ముతారా? మనం చచ్చిపోక కూడా యేసు క్రీస్తునందు దేవుడు లేపుతాడని నమ్ముతారా? నమ్మలేదా? దానికోసం నమ్మారా? లేకపోతే యేసుక్రీస్తుని నమ్ముకుంటే మంచి కొత్త ఇల్లు కట్టుకోవచ్చు అని వచ్చారా? లేకపోతే పెళ్లిళ్ళు దేవుడు చేస్తాడని వచ్చారా? లేదంటే ఏది మీ అవసరాల కోసం దేవుణ్ణి నమ్ముకున్నారా? ఈ పాస్టర్లు కూడా దొంగ పాస్టర్లు అయిపోయినారు. మనుషులు ఏ ఆశలతో ఉన్నారో దురాశలతో వారికి అనుకూలమైన బోధన చేసేస్తున్నారు. ఆయన తెలియట్లే ఆ సంగతి. ఎలాంటి బోధన నమ్ముతున్నారు? ఇది నా తిమోతి రాసిన పత్రిక చూడండి, 4వ అధ్యాయం వచ్చిన సత్యములకు చెవినీయక కర్తన కథల వైపు నాకు తెలుగు కాలము వచ్చును. అయితే అన్ని విషయములలో మితముగా ఉండదు, శ్రమపడును. సత్యములకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును. మొదటి తిమోతి చదవండి. దేవుడు సృష్టించిన ప్రతి వస్తువును అక్కడే 4వ అధ్యాయం 3వ వచనం చదువు పైన. అబద్ధికులు మనసాక్షి గల వారి వివాహముని నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు ఎందుకనగా జనులు హితబోధన అదే
దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారు. సత్యములకు చెవి ఏం చేస్తున్నారు? సత్యములకు చెవిని నిజం చెప్తే ఎంట్రీలు ఏ బోధ కావాలి వెళ్ళిపోయారు. వాళ్ళ ఆశలు ఏమైతే అనుకుంటున్నారో అది చెప్పేవాడు కావాలా పాస్టర్. అంతేనా? అలాంటి పాస్టర్లు కావాలా? ఇప్పుడు ఏడేం చెప్తున్నాడు, చచ్చిపోతే బతికిస్తానని దేవుడు చెప్తుంటే అది నమ్మటం లేదు. ఈ 4 రోజుల కోసమే ఆలోచిస్తున్నారు, ఈ శరీరం కోసం. తర్వాత నీకు పరలోక ముద్ద మీకు పరలోక మందిరికి వస్తుందా? ఇరుకు దూరంలో ప్రవేశించినట్టే వస్తుంది. కొందరే రక్షించబడతారు. ఎవరు ఆ కొందరు మనమన్నావా లేదో చూసుకో. దేవుడి కోసం బతకలేకపోతే దేవుడు ఎవడు? కాబట్టి జాగ్రత్తగా ఉండాలనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఈయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు యేసుక్రీస్తు అని స్త్రీలకి ఎవరు చెప్పారు? దేవదూతలు చెప్పారు. వాటి ఈ పునరుద్ధాన్ని వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే కప్పెట్టాలని ఈయన జీవాధిపతి అయినటువంటి వాణ్ణిని సమాధి చేసి ఆయన ఏం చేశారో ఒకసారి మనకి తెలుసు కదా. ఆయన్ని సిలివేయబడిన తర్వాత ఒత్తిగొడ్లతో చుట్టి ఒక సమాధి తోటకి తీసుకుని వెళ్ళి ఆడ ఒక రాయి పెద్ద సమాధి చేసిన తర్వాత ఒక పెద్ద రాయిని ఒకటి దొరించి ఇద్దరిని కాపలా పెడతారు అక్కడ. ఎందుకు కాపలా పెట్టడము అంటే 3వ దినాలు లేస్తామన్నాడు. జాగ్రత్తగా లేచిన మీకు పొచ్చేయండి అని మళ్ళా అని చెప్పేటే వాళ్ళు. అదేం జరిగిందో చూడండి. అపవాదం ఏం చేస్తుందో అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 15వ వచనం. అదేనా? మీరు జీవాధిపతిని చంపితే గాని దేవుడు ఆయన మృతుల్లో లేపెను, అందుకు మేము సాక్షులు. ఇప్పుడు సాక్ష్యాలు ఎవరు చెప్పారంటే వాళ్ళు ఒకే చెప్పారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మత్తయి సువార్త అదేనా రాయి దొంగిలించబడటం అనేది ఒకటి ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 28, 13, 12, 14 వచనాలు చదవండి. కాబట్టి వాళ్ళు పెద్దలతో కూడా వచ్చి ఆలోచన చేసి చాలా ద్రవ్యం ఇచ్చి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి ఆయన ఎత్తుకొని పోయారని మీరు చెప్పాలని అపవాది వాళ్ళకి చూడు ఏం చేస్తుంది అంటే పునరుద్ధానం గురించి చెప్పవాకండి. చెప్పారు ఆయన అనేక మంది నమ్మేసుకుంటారు. చచ్చిపోతే బతుకుందని అనేక మంది నమ్ముతారు, బైబిల్ నమ్ముతారు, యేసుక్రీస్తుని నమ్ముతారు అని డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఇట్లా చెప్పమన్నట్టు. అయినా సరే నిజం అనేది ఆగుతుందా? చెప్పండి. మీకు ఒక చిన్న సందర్భం చెప్పి ముగిచేస్తా. ఏంటి ఆ సందర్భం అంటే ఎప్పుడైనా న్యాయాన్ని కప్పెట్టలేము, ఎప్పుడైనా నిజాన్ని దాచిపెట్టలేము, ఏ రోజైనా బయటకు వస్తుంది అనేది మనకి తెలుసు. నిజం ఎప్పుడైనా వస్తుంది కదా. ఒక చిన్న విషయం చెప్తా. ఒక పేపర్లో చదివా నేను, ఆ విషయం చెప్తాను. తమిళనాడు ప్రాంతంలో జరిగిన విషయం. ఒక ఆవిడ భర్తకి తెలియకుండా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. నాకు దాంట్లో చదివి చెప్తున్నా. తర్వాత ఒకరోజు అనుకోకుండా వీళ్ళు అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తితో కూడా ఇంట్లో ఉన్నప్పుడు ఆయన భర్త రానే వచ్చాడు, తలుపు తట్టలేక ఆయన శబ్దం వీళ్ళిద్దరు ప్లాన్ వేసేసుకున్నారు. ఇప్పుడు దొరికిపోయాం, మన పొరుగు పోతుంది, మనం ఎంతమంది ఏదో ఒకటి చేయాలా, ఓనన్న చంపాలి, మనం చచ్చిపోవాలి అని డిసైడ్ అయిపోయి మనం ఎందుకు చచ్చిపోవాలి, తప్పు చేసిన వాళ్ళని అన్నట్టుగా ఒక భయంకరమైనటువంటి బండ తీసుకొని తలుపు తీసి ఓ చేత కొట్టించేసింది. భర్తను కొట్టించేసింది. కొట్టేసిన తర్వాత తల మీద తగలని చూడబడి అతను పట్టి కింద పడి ఇంకా లెగలా చచ్చిపోయాడు. ఒక తప్పు చేసినందుకు 2వ తప్పు కూడా వచ్చేస్తుందని చెప్పేసి ఏం చేయాలని చెప్పేసి అడిగితే అతను కొంచెం అక్రమ సంబంధం కలిగిన బాగా డబ్బు ఉన్నాడు. ఆ డబ్బు కొంచెం ఇస్తాను నీకు, నేను ఏదో ఒకటి మాయం చేసి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే లోపల ఆ మెట్టి ఇంట్లో కొయ్యి తువ్వి ఆ గోతులు ఆయన్ని పాతి పెట్టేసి టైంకి చేపించేసింది. ఆవిడ ఇచ్చిన డబ్బుతో ఇల్లంతా తల మెచ్చిపోయేటట్టుగా చేస్తుంది. పాల రాత్రి వేసేసింది, అన్నీ చేపించేసింది.
ఏం తెలియనట్టు ఉంది. అందరూ వచ్చాడు, ఏమ్మా నీ భర్త కనపడలేదు మొన్నటి నుంచే అని అడుగుతుంటే, నా భర్త కోయించుకి వెళ్ళిపోయాడు, నీకు తెలియదులే, అక్కడి నుంచి డబ్బు పంపిస్తా కదా, నేను ఈ వాట ఇల్లు కట్టి శుభ్రం చేస్తాను పంపించేస్తుంది. ఇప్పుడు ఈయన చెప్పేదంత అబద్ధమా న్యాయమా? అబద్ధం జరుగుతుందా? ఇప్పుడు ఏం జరిగింది అక్కడ అంటే 15 రోజులు గడిచింది. సరే అందరూ ఏమనుకున్నారు, వీరు వాళ్ళందరూ నిజమే ఏమో, ఎందుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, అయితే ఏం చేస్తుంది, బంగారు కొని వస్తుంది, ఉంగరాలు పెట్టేస్తుంది, నెక్లెస్లు పెట్టేస్తుంది, పట్టుచీరలు కట్టేస్తుంది, ఇంట్లో వస్తువులు కొనేస్తుంది అని అనుకుంటున్నారు అందరూ. ఏమనుకుందా బా నాకు తెలుగు ఏమనుకోవాలబ్బా, అసలు ఏమైనా ఇంకా ఎవ్వరు పట్టుకోలేదు మనల్ని అనుకున్నట్టు. ఏమనుకుందంటే ఒక నిజాన్ని కప్పెట్టే ప్రయత్నం చేసింది. తెలుసా, దీనికి పేద కలాపాలు వస్తా ఉన్నాయి అంటే భయం వేస్తుందంట ఇంట్లో ఉండాలంటే. అందుకని చెప్పి ఒక స్వామీజీని కలిసింది, దొంగ స్వామీజీ. ఆ డబ్బు ఇస్తే ఏదైనా చెప్తాడు, నాకు అక్కడ కలాపం వస్తున్నాయండి, జరిగినట్టుగా ఆయనకి చెవులు ఊదేసింది. ఆయన ఏం చేసింటే డబ్బు తీసుకొని, అమ్మా నేను ఒకటి చెప్తాను, ఆత్మ ఆశం దగ్గర చచ్చిపోయింది, ఇంకోటి ఏంటంటే ప్రేతాత్మగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నీ కాడికి రాకుండా ఈ తాయిత కట్టుకొని అందరినీ పిలిచి ఆత్మ శాంతి ఇచ్చేటట్లుగా నువ్వేం చేయాలంటే అన్నదానం చేసి అమ్మా ఆ పేరు మీద 16 దినాల పండుగ హనుమంతరావు. నేనేం చేసిందంటే ఆ రోజు ఏదో ఒక పండగని అందరిని పిలుచుకున్నాను, ఊరు రండమ్మా, నేను పరమాణాలు పెడతాను మీ అందరికి, మా ఆయన పెట్టమన్నాడు, పండగ ఏమన్నాడు ఈరోజు, మా ఆయన బర్త్డే అంటా అని చెప్పేసింది. నీ ఆయన బర్త్డే ఇప్పుడు కాదు కదా, వాడు ఎప్పుడు చేసుకోలేదని చేయమన్నాడే, ఆయన ఆడు రాకపోతున్నాడు అని చెప్పింది, నమ్మేశారు. ఓకే, ఇప్పుడు ఏం జరిగిందంటే అందరిని పిలిచింది, పాయాసాలు ఉన్నది, లడ్లు పెట్టింది, తరచుపండ్లు పెట్టింది, వడలు కాల్చింది, చికెన్ వేసింది, బిర్యానీ పెట్టింది, అన్ని రోజు నెట్టి ఇంట్లో సమాధి మీదే పెట్టింది. టైల్స్ వేసేస్తుంది, ఎవరు కనబడదు. అది ఏం జరుగుతుంది అంటే అందరూ కూర్చోండి భోజనం చేద్దాం అనుకున్న చుట్టూ కూర్చున్నారు, వడ్డించేది అనుకోలేదు. ఆ పల్లెలు కదవుతున్నాయంట, పల్లెలు ఏంద్ర పల్లెలు కదులుతున్నాయి నట్టింట్లో అనుకుని అందరూ చూస్తా ఉంటే ఈ శవం చచ్చిపోగానే ఆ మట్టిలో పాతి పెట్టారు కదా, అది బాగా వైబ్రేషన్ చెంది బాగా బుగ్గుపోయి బయటకు బాలక ఒక్కసారి పేగులన్నీ పొట్ట ఊపిపోయి బద్దలు కొట్టుకొని వచ్చేసినాయి. టైల్స్ వేసిన కూడా బయటికి. అప్పుడు ఏంటి అని ఆరాధిస్తే పోలీసులు అందరూ వచ్చి చూస్తే కథ అంతా బయటకు వచ్చింది. నువ్వు ఒక నిజాన్ని దాచి పెట్టాలని చూస్తే ఏం జరుగుతుంది తెలుసా, న్యాయం అనేది అన్యాయం చేయాలని చూస్తే ఏ రోజైనది పట్ట తెలుసుకుని బయటకు వచ్చి నిన్ను ఎలా నిలబెడతా తెలుసా, దోషిగా నిలబెడుతుంది నిన్ను. జాగ్రత్త. ఏదైనా సరే నేను చేసేది ఎవరికి తెలియదని నువ్వు అనుకుంటున్నావు, నన్ను ఎవరు చూడటం లేదని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు మాట్లాడేది నీ ప్రవర్తన అన్ని ఎవరు తెలియదని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు నువ్వు కూర్చుంట లేచుట ఎవరికి తెలుసు, నీకు ఆలోచన తలంప పుట్టక మునిపే దేవుడు ఆడబెట్టినోడు సీసీ కెమెరా. ఆ భయం అసలు ఉందా మనకు? కెమెరా ఉంది నా హృదయంలో, ఇలాంటి ఆలోచన చేయకూడదు అనుకుంటున్నాను. అనుకునే ప్రశస్త అనేది మనకు. కెమెరా ఉన్నా సరే రికార్డ్ అవని ఎక్కడ చూద్దాం అనుకుంటున్నావా? నువ్వు చేసే ఎన్ని రికార్డే కదా అది అవుతుంది, ఇంకేమవుతుంది మరి? నీ తలంపు పుట్టక మునిపే ఏడ రికార్డ్ అవుతుంది. జాగ్రత్త జాగ్రత్త. నువ్వు కూర్చుంట లేచుట నడుచుట మాట్లాడట అన్ని దేవుడికి తెలుసు, నువ్వు ఎక్కడున్నా సరే. అర్థమైంది? కాబట్టి యేసుక్రీస్తు సమాధిని కూడా ఏం చేయాలనుకుంటున్నారంటే ఇది బోధకం. ఇప్పుడు కూడా చెప్తున్నారు, యేసుక్రీస్తు అసలు కన్నికి పుట్టలేదండి. ఆయన ఇది కాశ్మీర్కి వచ్చాడు, ఎంతల మంది మీద సెలవులో తప్పించుకుని వచ్చేసాడు. రోమా సైనికుడు ఒకటి తప్పించాడు ఆయన. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, కానీ నిజం అది కాదు. నిజంగా యేసుక్రీస్తు ప్రభు సజీవుడే, మృతుని గెలిచి లేచిన వాడే, మరణపు నుండి నిలిచిన వాడే. నిజం
ఇది నువ్వెంత అబద్ధాలని చెప్పుకో, ఏ రోజైనా అబద్ధమే, నిజమే. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఒక నిజం సూర్యస్ కట్టుకునే లేకంట అబద్ధం పోయి ఊరు చుట్టుకుని వచ్చేస్తున్నట్ట. ఈ అబద్ధంలోనే అందరూ చాలా మంది ఉన్నారు. ఎప్పుడు ముందు చెప్పుకుంటారో అందరు హృదయంలో నిండిపోద్ది. ఇంకొకడికి నమ్మేటి వింటుంటారు వాక్యం. నన్ను కూడా అంతే, నన్ను కూడా పూర్తిగా నమ్మరు. ఎట్లా సగమే నమ్మేది, నన్ను సగం నమ్ముతారు, సగం నమ్మరు. పూర్తిగా నమ్మలేదు వీళ్ళు. నేను అనుకుంటుంటా, 7 రోజులు నీ పెట్టుకుని నేనేం చేసేది పరిచర్య. నీకు అంత నమ్మకం నా నమ్మే లేనప్పుడు ఇంక పక్కన ఏం నమ్ముతావు నువ్వు? నీ ఇంట్లో వాళ్ళు ఏం నమ్ముతావు నువ్వు? నాకు విచిత్రం ఏదైతే దైవ సేవకుంటే అందరూ పాలు భాగస్థలు అవ్వాలంటే సద్విషయంలో అంటున్నాడు. నాకు తెలియదు మరి సద్విషయంలో అంటే ఇప్పుడు నేను నిన్న దుర్విషయంలో నడవమని చెప్తానా? పాలు భాగస్థలు అంటే ఆయన కష్టపడుతున్నాడు, మీరేమి సాయం చేయండి. ఆయన ఒక్కడే శ్రమ పడుతున్నాడు, మీరు వెళ్ళి ఆయనకి సహకరించండి. సద్విషయాలే కదా చెప్పేది. దుర్విషయాలు ఏముంటాయి మనిషికి, దేవ సేవకులకి ఏముంటాయి? కాబట్టి మొదటి 3 వాక్యం వింటున్నాము, వాళ్ళదే వచ్చేస్తుంది. వాళ్ళు ఎంత వక్రీకరించారో ఆ పరిపూర్ణమైన ప్రేమ ఉండదు. మీరు చెప్పేదా, మీరు ఒకవేళ దేవుని రాజ్యం పోవాలంటే ఎలాంటి మనసుతో ఉంటే పోవాలి. ఎందుకంటే చెప్పేదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి నుంచి చదువు. మనుషుల భాషలతోనూ, చూడండి ఏం చెప్తున్నాడు ఆయన. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను. ఇప్పుడు చెప్పండి, మనుషుల భాషలతో, మనుషులు అంటే ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ, తమిళ అనేక భాషలు మాట్లాడుతున్నా. మనకు ఏమనిపిస్తుంది, చాలా గొప్ప ఉన్నట్లున్నాడు అనుకోవడం లేదా? మనుషుల భాషలు అంటే దేవదూతల భాషలు అంటే సబారేబా కాదు, అది వేరు. దేవదూతల భాషలతోనూ మాట్లాడినాను. ఏమలేని వాడిని అయితే రోగుడు కంచులు కనకనిందును ప్రవచించు కృపావరం కలిగి మరములన్నీ జ్ఞానమంతి ఎదురు వాడినైనను, కొండల్ని పక్కలింపగలిగే పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనను, ప్రేమ లేని వాడిని అయితే నేను పేదల కొరకు, పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాలు చుట్టుకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడిని అయితే నాకు ప్రయోజనమేమి లేదు. ప్రేమ ఏం చేస్తా చెప్తాను చూడండి. ప్రేమ దీర్ఘకాలం సహించును. ప్రేమ నీలో ఉందా? ఇవన్నీ ఉన్నాయి. నీకు విశ్వాసం ఉండాలి. కానీ నీ విశ్వాసము ఎలా ఉండాలంటే ప్రేమతో కూడిందిగా ఉండాలి. దయం చూపిస్తాది, నచ్చరపడదు. ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. ఇప్పుడు నడిచింది ఎవరు అమర్యాదగా? ఎవరు నడిచారు అమర్యాదగా చెప్పండి. పరిచయానికి రమ్మన్నాను, రావాలో వద్దా? వాక్యం ప్రకారం మనం దిద్దుకోవాలి. ఇది అమర్యాద ఎక్కడ వచ్చింది నీకు? వాక్యం మనం నెరవేర్చకపోతే వ్యర్థం కదా. దేవుని దగ్గరకు వచ్చి ఆ అమర్యాదగా నడవదు. విచారించుకోలేదు. ఏం విచారించకూడదు? నా కడుపు నొప్పిగా ఉంది రాలేకపోయినంటావా? నీ స్వప్రయోజనం ఎవరికి కావాలంటున్నాడు దేవుడు. తనప్పుడు రాలేకపోయానంటావా? నీ స్వప్రయోజనం నాకెందుక? విచారించుకోకూడదు. దేవుని ప్రేమ నీలో ఉంటే నా విషయాలన్నీ పక్కన పెట్టి ముందు దేవుడి పని అంటావు. చెప్పండి, అవునా కాదా? ఈరోజు నేను నిదానంగా లేచి ప్రసంగాలు ఇంకేమైనా దొరుకుతాయి ఎతకుతా ఉన్న బైబుల్లో మీకోసం ఏం చెప్పాలండి. నేనేమనిపించిందంటే, ప్రసంగం చెప్పుకుని చివరకు చూసేదాకే ఈ పరిచయం ఆగిపోయింది. అంటే ఆ టైంలో వచ్చి చూసుకునేదాకా అన్ని ఆగిపోయినాయి. అప్పుడంటే అవి పెట్టుకోవడం నాకు పెద్ద ఇదేం కాదు. చిన్నప్పటి నుంచి మేము ఎన్ని బాక్సులు పోయలేదు, ఎంతమంది పాస్టర్లకు సేవ చేయలేదు. కానీ మీకు బాధ్యత రావాలి, కుటుంబ బాధ్యత. ఒకరికని కాదు, అందరికి చెప్తున్నాం. క్లీన్ లేని విశ్వాసం ఎందుకు? అందుకని నేనేమంటున్నానంటే బాధ్యత రావాలి. ఇప్పుడు మన తండ్రి పని అన్నప్పుడు మనందరికి పిల్లలం. దేవుడికి ఊరికి పిల్లలమే, నిజమా కదా? పిల్లలకి కదా. మనకంటూ ఒక బాధ్యత ఉందా?
ఇప్పుడు ఒక తల్లి ఒక తండ్రి ఎవరి కోసం చెప్తారు? నేను ఉన్నప్పుడే నేర్చుకుంటారా, బతికే కదా నేర్చుకుంటారా, చెప్తారా ఉంటారా, చెప్తారా? ఎవరి కోసం చెప్తారు? ఎవరి కోసం చెప్తారు కూడా చెప్తారు. పక్షరాజు నేర్పించినటువంటి ఒక పాఠం ఉంది, మీకు తర్వాత చెప్తుందని. పక్షరాజు అంటే తన పిల్లలకి గూళ్ళో పెట్టి మొత్తం స్పాంజ్ లాగా కడతాదంట గూడి. దానికి వెళ్ళి పోషిస్తా ఉంటది, ఆ పిల్లల్ని వెళ్ళి ఆహారం తెచ్చి పెడతా ఉంటది. ఈ పిల్లలు హాయిగా తింటా కిస్ 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 అనుకుంటా ఉంటాయి కదా. ఇప్పుడు ఎంతకాలం వచ్చినా రెక్కలు అడుగుతున్నాయి కానీ ఎగిరిపోయి ఈ ఆహారం తెచ్చుకోవా? ఎంతసేపు నా మీద ఆధారపడితే అట్ట నేనున్నాను, ఎవడో ఒకటి ఆటగా నన్ను కొట్టేస్తాడు. ఆ రోజు ఏంటి దీని పరిస్థితి? మన ఆటగాడు ఉన్నాడు, ఎవరు ఆటగాడు? ఎవరు టార్గెట్ వాడికా? కాపర్ను కొట్టాలి ముందు. కాపర్ను కొట్టేస్తే వాడిని చంపేస్తే ఇవన్నీ రావు బయటికి. ఇది టార్గెట్. ఈ పక్షాలు చూసి ఈ పోయేటట్లేవు, ఇంకా తింటాం నిద్రపోకుండా ఉన్నది, ఎంతసేపటికి నేను ఆడ తెచ్చిపెట్టేదని రాండ్రా శిఖానికి పోతామని చెప్పి ఈ పిల్లలు ఎక్కించుకొని ఆకాశానికి ఎత్తుకోబోతుంట. ఎత్తుకోబోతుంటే అప్పుడు అనుకుంటాయంట, మా తల్లి అబ్బాయి ఎంత ప్రేమ, ఎంత పైకి ఎత్తుకొని వస్తుంది, ఎక్కడ మనం మోసుకొని అనుకుంటాయంట. అప్పుడు అక్కడి నుంచి ఇసురు కొడతాడట. ఎక్కడి నుంచే అవునండి అని పడతా ఉంటాయి కింద. ఆ పడేటప్పుడు ఎంత కషాయితంగా ఇదే, ఈ కషాయితంగా పైకి ఎత్తుకోబోతుంది అనుకున్నా నేను, మనం కింద చంపేదానికి ఇది అని మళ్ళా పెట్టాయంట. అప్పుడు మళ్ళా చచ్చేవరా చచ్చిపోయేదానికి మనం ఎందుకు ఇసురు కొట్టింది, ఇంత కిరాతకమైన తల్లి అనుకుంటున్నాయంట. అప్పుడు కింద పడే టైంకి మళ్ళా వచ్చి వాటిని మళ్ళా పైకి ఎత్తుకొని వెళ్ళిపోవాలి. అట్లా 4-5 సార్లు పైకి కిందకి వేసేలేకే అప్పుడు అవి రెక్కలు నేర్చుకోవాలి. తల్లిదండ్రులు చెప్పారంటే దాని అర్థం ఏంటంటే నేను లేకపోయినా మీరు బతకాలి జాగ్రత్త అని చెప్తారు, తింటారు. కానీ వాళ్ళు తిట్లు రివర్స్ అయ్యారు. మనం ఏ రోజైనా ఒక మాట అర్థం చేసుకుని వాళ్ళు ఎందుకు చెప్తున్నారని ఆలోచించుంటే ఈ రోజున పిల్లకాయల భవిష్యత్తులు ఇలాగే ఎందుకుంటాయి? అయిపోయినా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నడిపించేటువంటి నాయకుడు, సేవకుడు నీకు బాధ్యతను అప్పు చెప్తాడు, బాధ్యత చేసుకోమంటాడు. మేము ఉన్నప్పుడు చేసుకోండి, మా పరిస్థితులు ఏమవుతుందో తెలుసు, మేము ఏం చేసుకోవాలి, టక్కన ఎదుగుపోవాలి, పరిచయం మీద బాధ్యతగా రావాలి. ఎందుకంటే మీకు బాధ్యతలు అప్పు చెప్పు. మీరు చేయలేకపోతే దేవుని పని సొంత కార్యక్రమాలు. చివరి మాట చదువుకుని ముగిస్తాం. రోమలకి మనం పునరుద్ధానం లేపబడాలంటే ఏం చేయాలి? రోమపత్రిక 6:3-5 చదవండి. మరియు ఏమనగా మనం ఎక్కడ పాపములకు దాసులకు పాపములకు శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిన చనిపోయిన వాడు మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు చనిపోయినని ఇంకా చనిపోడు మరణములకు ఆయన మీద ప్రభుత్వం లేదని ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాము. ఏలైనగా ఆయన చనిపోవట చూడగా పాపం విషయమై ఒక మారి చనిపోయింది గాని ఆయన జీవించి చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అది నేనేమంటున్నా అంటే ఆయన మరణంలో పాలు పొందాలంటే ఏం చేయాలి? మనందరికి ఇప్పుడు పునరుద్ధానంలో మనం లేపబడాలంటే చెప్పండి, బాప్తిస్మం తీసుకోవాలి. ఏం తీసుకోవాలొద్దా? తీసుకోవాలా? బాప్తిస్మం తీసుకోవాలి, బాధ్యతగా రావాలి దేవుని దగ్గరికి. దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించాలి. ఇలా జీవించలేకపోతే మనకు అర్థమండి పునరుద్ధానంలో లేపబడం. రేపు మిమ్మల్ని అందరినీ ఎలా తీసుకున్న తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ముగిచేస్తా. 4 అదేనా? 2వ తెస్సలోనికీయులకు చదవమ్మా. 4వ అధ్యాయం 4 వచ్చినమా లేదా? ఒకసారి ఉండు, నేను చెప్తా. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక ఆయనతో కూడా ఎంత పెట్టుకుని వస్తాడని ఉంటా చూడండి. ప్రభు
4వ అధ్యాయము 13వ వచనం. మొదటి తెస్సలోనికీయులకు, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచునని మనం నమ్మిన యెడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు కూడా ఆయనతో పెట్టుకుని. ఇప్పుడు చెప్పండి, మనం చచ్చిపోతే ఎలా ఉండాలి? మన చావు ఎలా ఉండాలి? పాపం లేకుండా చచ్చిపోవాలి. పరిశుద్ధతను చేసుకుని, పరిశుద్ధతను పరిపూర్ణత చేసుకుని చనిపోవాలి. ఏం ఎప్పుడు జరిగితే వాక్యం ద్వారా రూపం తెచ్చుకోవాలి. మీరు ప్రతి ఆదివారం కాదు, మిగతా టయాల్లో కూడా దేవుని వాక్యం నేర్చుకోవాలి. ఇదంతా తెలుసుకోకపోతే మనం రేపు చనిపోతాం, లేయం. ఇదంతా ముందే దేవుడు ఎందుకు రాపించండి? రేపు మీకు ఒకవేళ నరకం వస్తే ఆయన మీద ఉండదు కాబట్టి.